హలో ఫ్రెండ్స్, క్రికెట్లో మనం ఎన్నో రకాల ఎమోషన్స్ ని చూస్తూ ఉంటాం. ఒక మ్యాచ్ విన్ అయినప్పుడు ఎంత ఆనందపడతామో, మ్యాచ్ ఓడిపోయినప్పుడు అంతకన్నా ఎక్కువ బాధపడతాము. ఒక్కోసారి ఆ బాధ ఆట ఆడేవారితో పాటు చూసేవారిని కూడా కదిలించేస్తుంది. ప్లేయర్స్ తో పాటు అభిమానులు కూడా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిన 3 సంఘటనలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 3, 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 281 రన్స్ చేస్తుంది. చేజింగ్ కి దిగిన న్యూజిలాండ్ లాస్ట్ 2 బాల్స్ కి 5 రన్స్ కావాలి. అప్పటికే డేల్ స్టెయిన్ సూపర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అందరూ సౌత్ ఆఫ్రికా గెలిచేసింది అనుకున్నారు, కానీ అప్పుడే 6 కొట్టి న్యూజిలాండ్ గెలిపించేస్తాడు ఎలైట్. ఈ ఓటమితో సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లోనే ఏడుస్తూ కనిపిస్తారు. వారిని చూసి క్రికెట్ అభిమానులు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. నెంబర్ 2, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 రన్స్ చేస్తుంది. చేజింగ్ లో ఇంగ్లాండ్ కి లాస్ట్ 3 బాల్స్ కి 9 రన్స్ కావాలి. అప్పుడే ఒక ఓవర్ త్రో వల్ల స్కోర్స్ ఈక్వల్ అవుతాయి. సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15 రన్స్ చేస్తుంది. తర్వాత న్యూజిలాండ్ కూడా 15 రన్స్ చేస్తుంది. సూపర్ ఓవర్ కూడా టై అవుతుంది. సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీస్ ఎవరు ఎక్కువ కొడితే వారు గెలిచినట్టు అని ఒక బేకార్ రూల్ ఉండేది. దాని వల్ల ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుస్తుంది. అనుకోని సిచ్యువేషన్ తో న్యూజిలాండ్ కప్పు ఓడిపోయి అందరి మనసులో గెలిచింది. ఈ దెబ్బతో రూల్ కూడా మారిపోయింది. ఈ మ్యాచ్ ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. నెంబర్ 1, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 239 రన్స్ చేస్తుంది. 240 రన్స్ చేజింగ్ కోసం దిగిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయిన ధోని, జడేజాలు తమ అద్భుత ఇన్నింగ్స్ లతో గెలుపు మీద ఆశలు పెంచుతారు. లాస్ట్ 12 బాల్స్ కి 31 రన్స్ కావాల్సిన టైంలో అందరి చూపు మ్యాచ్ ఫినిషర్ అయిన ధోని పైనే ఉంది. దానికి తగ్గట్టుగానే ధోని ఫస్ట్ బాల్ 6 కొడతాడు. కానీ 3వ బాల్ కి 2వ రన్ కోసం ప్రయత్నించి గుప్తిల్ వేసిన అద్భుత త్రోకి ధోని రన్అట్ అవుతాడు. దాంతో ఒక్కసారిగా స్టేడియం అంతా సైలెంట్ అయిపోతుంది. భారతదేశం కూడా. ఈ రన్అట్ ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈ 3 మ్యాచెస్ లో మీరు బాగా కనెక్ట్ అయిన మ్యాచ్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.